ఆయన సినిమాల్లో కనిపిస్తే చాలు ఒక వైబ్రేషన్. ఆయన ఏ క్యారెక్టర్లో అయినా సరే మా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చేసి ఆ సినిమాకి తనకంటూ ఒక మైలేజ్ క్రియేట్ చేస్తుంటారు. ఆయనే మన 30 ఇయర్స్ పృథ్వీ గారు. ప్రస్తుతం పృథ్వీ గారు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అవి పెద్ద సినిమానా చిన్న సినిమానే కాదు, కలమ్మ తల్లిని ఎప్పుడు కూడా ఆయన కలమ్మ తల్లికి ఎప్పుడు ఆయన ముద్దు బిడ్డగానే ఉంటారు. ప్రస్తుతం ఈరోజు ఇక్కడే ఉన్నారు పృథ్వీ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఒక 2023 నుంచి 22 నుంచి తమిళ్ 23లో రిలీజ్ అయ్యింది వీరధీర సూరన్. విక్రమ్ హీరో, నేను మెయిన్ విలన్ చేసా. ఇప్పుడు వెట్రిమారన్ గారిది, సుందర్ సి గారిది, అలాగే మా ఎస్జే సూర్య గారు చాలా రోజుల తర్వాత డైరెక్షన్. దాంట్లో కూడా నేనే విలను. సో అక్కడ ఉండటం వల్ల తెలుగు దూరం అవుతున్నాం అని చెప్పి తెలుగు క్యాస్ట్ అనే ఒక సినిమా జంపన్ అనే డైరెక్టర్ ఈ మధ్య రిలీజ్ చేశారు. అది టీజర్. అది దాంట్లో మెయిన్ రోల్ సర్దార్జీ క్యారెక్టర్. అలాగే ఇంకోటి తిరువీరు సినిమా, అది షూటింగ్ జరుగుతుంది. ఇంకో 4-5 చిన్న సినిమాలు జరుగుతున్నాయి. సో హ్యాపీ. సినిమాల్లో బిజీగా ఉన్నారు, మరి ఒకవైపు పాలిటిక్స్లో కూడా మంచి బిజీగా మళ్ళీ ఇదవుతున్నారు కదా. అంటే 2020 నుంచి సింపథైజర్గా ఉన్నాం జనసేనకి. అన్ని వీడియోలు చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం, గట్టిగా మాట్లాడే అన్నీ చేస్తే 24కి ఇంకా ఒక ఎలక్షన్కి 100 రోజులు ఉందనగా అప్పుడు పార్టీ కండువ పవన్ కళ్యాణ్ గారు పిలిచి వేశారు. అప్పటి నుంచి జనసైనికుడు. జనసేనలో ఇప్పుడున్నారు, ఏదైనా పదవి మళ్ళీ అంటే గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుంటే ఇంకో ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది కదా, ఇండస్ట్రీకి కూడా ఉంటుందని. అంటే ఆయన నాతో అన్నది ఏంటంటే, పృథ్వీ గారు మీరు ఏదైనా ఆశిస్తున్నారని అంటే నేను అలా ఆశించను సార్. అది ఏదైనా పదవి వస్తే అక్కడి వరకే ఉంటారు. జన సైనికుడు అయితే మొత్తం రాష్ట్రం మొత్తం తిరగచ్చు. కాబట్టి నాయకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, సైనికుడిగా ఉండటమే నాకు కావాలని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనకు తెలుసండి రైట్ టైము ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఆయనకు తెలుసు.